దశరథ మహారాజు అక్కడ ఉన్న ఋత్విజులకి దక్షిణగా శాస్త్రోక్తంగా ఏమి ఇవ్వడం జరిగింది. బ్రహ్మకేమో పట్టమహిషిని ఇవ్వడం జరిగింది, హోతకేమో వావాతను, ఉద్గాతకేమో పరివృతిని, అట్లాగే అధ్వర్యునకేమో పాలకల్లిని శాస్త్రోక్తంగా దక్షిణగా ఇవ్వడం జరిగింది. మరి వీరందరినీ కూడా దక్షిణగా తీసుకున్న ఆ ఋత్విజులు ఏం చేయడం జరిగింది అని కూడా ప్రశ్న. అయితే ఆ ఋత్విజులు ఏం చేయరు, వాళ్ళ చేతి తాకుతారు. ఎవరైతే నలుగురు పట్టమహిషి వీరందరూ ఉన్నారో వారి చేతి తాకుతారు. తాకిన వెంటనే మరి దశరథ మహారాజు మళ్ళీ ఏం చేస్తాడని చెప్పేసి కూడా ప్రశ్న. ఇప్పుడు దశరథ మహారాజు ద్రవ్యాలన్నిటిని కూడా ఆ ఋత్విజులకి ఇచ్చేసి పట్టమహిషితో పాటు ఆ నలుగురిని మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు దశరథ మహారాజు. ఇక్కడ పట్టమహిషి అంటే పట్టపురాణి, వావాత అంటే భోగిని, పరిభృతి అంటే ఉపేక్షిత, పాలకల్ని అంటే పాత్ర ప్రధాని, వీటికి అర్థం. అలాగే ఈ అశ్వమేధ యాగాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? 3 రోజుల్లో నిర్వర్తించాలి, పూర్తి చేయాలని అర్థం. మరి ఈ 3 రోజుల కార్యక్రమానికి ఏమైనా పేరుందా అంటే, మొదటి రోజుని చతుష్టోమం అంటాము, రెండవ దాన్ని ఉక్షయము అంటాము, మూడవ దాన్ని అతిరాత్రము అంటాము. చాలా విలువైనటువంటివి, ఖచ్చితంగా చూడాల్సిందే. చూసి